ముందు వస్తున్నావు వెనకేం చేస్తున్నావు ఆయన మీరు వస్తూ ఉన్నారా నీ వెనుక మీరు వస్తూ ఉన్నా మీరు ముందు వస్తూ ఉన్నావా ఆ వీధి మనం అలా తిరిగావా ఆ మునుకు అలా తిరిగావా అక్కడ ఏంటి ఎత్తుగా ఉన్నది విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన గాలిగోపురం ఆయన దానిపైన అక్కడ మరి అన్ని పక్షులు సంతానం ఆ శరీరము కింద ఒక గూడు ఆ గూటి లోపల రెండు పావురములు ఏమి చేస్తున్నాయి అనగా ఒకదాని మీద ఎత్తు దిగుతున్నాయి అలా ఎందుకు ఎక్కువ దిగుతున్నాయని సందేహం అలాగే చూస్తూ వచ్చే బడవా నీ సందేహం అదా ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని అక్కడ గురువులు నిర్మించుకుంటూ ఎందుకంటే మనుషుల వల్ల ప్రమాదం జరుగుతుందని పక్షి సంతతికి ఎత్తైన ప్రదేశం చూసుకొని అక్కడ గూడు పెట్టుకొని అక్కడ గుడ్లు పెట్టుతూ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి నాయన అందులో ఏది కింద ఉంది ఏది పైన ఉందని నా సందేహము అదియా నీ సందేహం కింద ఉండేది ఆడుపావురము పైన ఉండేది మగ పావురము నాయన వెంటనే ఆడుపావురము కింద ఉంటుంది పోతలుగా మగ పావురము పైన ఉంటుంది కదా 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 మరి అవును అయితే మన ఇంట్లో మీరు ఆ విధంగా ఎప్పుడు లేరని నా సందేహం అప్రాచుడా నీ సందేహాలు భలే వస్తాయి నాయన అదే గురుగారు అమ్మగారేమో ఉయ్యాల బల్ల మీద పరుగుతున్నారు మీరు సాగు సతికిన ధరించి మరి మనము కార్యక్రమాలు చేసి నేను కార్యక్రమాలు చేసి అలసిపోయి వస్తాను కదా నేను నడుము నొప్పులు కాబట్టి కింద పడుకుంటా అమ్మవారు పైన పడుకుంటారు అది చూసి పడవా అందులో గుడ్డు పెడుతుంది నా సందేహం నీ సందేహం ఏదైనా ఆడుపావురమే గుడ్డు పెట్టింది ఆడుపావురము గుడ్డు పెడుతుంది అయితే ఎప్పుడైనా ఏ రోజైనా ఎప్పుడైనా మన అమ్మగారు ఎప్పుడైనా అమ్మగారు గుడ్డు పెట్టాలంటే కైలాసానికి పైకి పోవటమేరా అక్కడికి పోయి తెచ్చుకో గుడ్డు నీకు ఈ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి నేను ఎక్కడ పాఠం చెప్పమంటాను అని ఇవన్నీ తప్పించుకునే పనులు చెబుతావు నిన్న చెప్పిన పాఠం వచ్చిందా అది మొన్ననే వచ్చినది మరి మొన్న చెప్పిన పాఠం ఈ రోజు వచ్చింది సరే నేను చెప్తాను నువ్వు చెప్పు భలే బలుగుతుంది రాజు అప్రాచుడా గోష్పతి కృత వారాశం అంటే గోచెప్పతి కూడా మరి ఇంకొక నీకు పాఠాలు రావు ఏమి రావు చెంటం మాత్రం వచ్చు సరే అందరికి వెళ్ళి కూరగాయలను తీసుకొచ్చు అంగడిలో కూరగాయలు ఎవరు ఇస్తారు నీకు కాసులు లేకుండా ఈ కాశీపురం మహాపండితుడు మీ పేరు చెప్తే ఇస్తారని చెప్తాను కాసులకే అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా కృష్ణశాస్త్రి రామశాస్త్రి మనం అందరూ పిలిచి కమ్ముని ఎందుకు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి వదిలి పెట్టను
మహానీయుడు గుంటూరు వాస్తవ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. వారు కూడా కళాకారులు. మా చిన్ని కళాకారులు ఇద్దరిని దీవించి చెరో 100 రూపాయలు ఇచ్చారు. మా ఇరువురు తరఫున వారికి మా శిరస్సు నుంచి నమస్కారాలు తెలుపుకుంటూ వెనువెంటనే వారణాసి ప్రారంభం.